అందుకని ఫస్ట్ థింగ్ భయపడొద్దు అండ్ సెకండ్ ఒపీనియన్ తీసుకోండి. డాక్టర్లు ఇన్నేసి టెస్టులు రాస్తారు, డబ్బులు ఎక్కువైపోతాయి, ఏయో రోగాలు అంటకడతారు అన్న మీకు భయం ఉన్నప్పుడు సెకండ్ ఒపీనియన్ తీసుకోండి. అవసరమైతే థర్డ్ ఒపీనియన్ తీసుకోండి. ఈ మధ్యన వీఆర్ గివింగ్ ఆన్లైన్ ఒపీనియన్స్, అంటే మీరు హైదరాబాద్ వచ్చి మాతో కన్సల్ట్ అవ్వవసరం లేదు. మీ రిపోర్ట్స్ అప్లోడ్ చేస్తే వీడియో కన్సల్టేషన్ ద్వారా కూడా మేము చెప్పగలుగుతాము. సో ఫస్ట్ భయపడొద్దు. 2, ఇది చిన్న దాన్ని పెద్దది చేసుకోవద్దు, అప్పుడు మీకే ఇంకా ట్రబుల్ అవుతుంది. ఇది ఎస్పెషల్లీ నేను రొమ్ము క్యాన్సర్ పేషెంట్స్లో చూస్తాను. చిన్నగా వాళ్ళకి తగిలినప్పుడు ఎవ్వరికీ చెప్పరు. 3 నెలలు అయ్యాక అది బాగా పెద్దగా అయిపోయాక రొమ్మంతా ఉబ్బిపోయి పస్కారే టైంలో అప్పుడు చెప్తారు. అప్పుడు ట్రీట్మెంట్ డబుల్ అవుతుంది, ఇంకా ఎక్స్పెన్సివ్ అవుతుంది. సో ఇంట్లో వాళ్ళందరికీ కోపం వస్తుంది, అందరూ సఫర్ అవుతారు. సో అలా చేయొద్దు. అండ్ లాస్ట్లీ, స్క్రీనింగ్ టెస్ట్స్ ఆర్ నాట్ ఎక్స్పెన్సివ్ ఎట్ ఆల్. మీరు మీ పైన ఒక 3 నుంచి 5,000 ఎవ్రీ 2 ఇయర్స్కి ఒక 3,000 to 5,000 మీ హెల్త్ పైన మీరు స్పెండ్ చేస్తే మీకు ఎక్కడన్నా ఏదన్నా రాబోతున్నా, ఏదన్నా డెఫిషియన్సీ ఉన్నా, ఏదన్నా తేడా క్యాన్సర్ అవ్వకముందే మేము పట్టుకోగలిగితే మళ్ళీ మీరు నార్మల్ అయిపోతారు. మా దగ్గర 3 నుంచి 5,000 లేవు అని మీరు అనొద్దు. బికాస్ ఖచ్చితంగా ఇంత అమౌంట్ ప్రతి స్త్రీ ఏ చీర పైనో ఇంకా దేనిపైనో స్పెండ్ చేస్తుంది. చేయకపోతే అట్లీస్ట్ మీ హెల్త్ కోసం మీరు స్పెండ్ చేయండి. బికాస్ మీరు బాగుంటే మీ ఇంట్లో అందరూ బాగుంటారు.